వినాయక్ అన్నయ్యకి చాలా థ్యాంక్స్ వచ్చినందుకు. ఎందుకంటే సినిమాల్లోకి రాకముందు నేను అక్కడ బంజారా దర్బార్ హోటల్లో ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి మా రూమ్లో వాటర్ పట్టుకుని ఎలాగ టీ తాగేసి పడుకుందామని వెళ్తే పొద్దుటే ఆయన కూడా అదే హోటల్కి వచ్చేవారు. అప్పుడు నాకు గడ్డం ఉండేది. నన్ను అనేవారు, బ్రదర్ నువ్వేమవుదామని వచ్చావు అని. అనయ్య నేను ఇలాగ విలన్ అవుదామని వచ్చానంటే, నువ్వు గ్యారెంటీగా ఎప్పటికైనా గొప్ప విలన్ అవుతావని, అన్నయ్య మీరు పెద్ద డైరెక్టర్ అవుతారని ఇద్దరం ఎంకరేజ్ చేసిన వాళ్ళం. ఎర్లీ మార్నింగ్ 4:30కి అండి, ఆల్మోస్ట్ 4-5 years. ఆయన అందుకే అన్నారు ఎప్పటి నుంచో తెలుసు అని. అలాగే లైఫ్లో నేను అంటే డైరెక్ట్గా కాకపోయినా పోసాన కృష్ణమురళి గారు నాకు చాలా రోజులు భోజనం పెట్టి, అయితే నేను మ్యాటర్ చెప్తాను, అది ఆయన పెట్టారు మీరు చెప్పండి. అప్పట్లో ఫస్ట్లో మేము ఉన్నప్పుడు ఆయన ఇంటికి వెళ్ళి నేనే చెక్ తెచ్చుకునేవాడిని. నేనే తెచ్చుకునేవాడిని, నిజం అది. అంటే ఆయన డబ్బులు నేను తిన్నట్టే కదా. కానీ ఆయన మాకు అప్పట్లో ఆయన పెద్ద ఆయన అయినా ఇప్పుడు కొంచెం మేము ఆయనతో పాటు ట్రావెల్ చేస్తున్నా ఏ రోజు కూడా వేరేలా చూడలేదండి. నా సినిమా అనేటప్పటికీ ఆయన కోఆపరేషన్ నేను ఎప్పటికీ మర్చిపోలేదు. థ్యాంక్స్ అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.